హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే. హ్యాపీ మ్యారేజ్ డే మమ్మీ. థ్యాంక్ యూ. ఇక మా పెద్దోడు మా చిన్నోడు, ఇక మా ఆయనే డ్రైవింగ్. ఇంకా నా చిడితల్లి నాది హెయిర్ స్టైల్ సేమ్ అయిపోయింది. మొదటికి లుట్టుటేనే బాబుడంత. ఈమె స్విమ్మింగ్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే రిసార్ట్కి వెళ్తున్నాం, ఫామ్ హౌస్కి. అక్కడ ఇంకా మా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఫస్ట్ అయితే ఇంకా నా చిడితల్లి స్విమ్మింగ్ పూల్లో దుంకుతుందంట. దుంకుతావా? ఇప్పుడు దుంకినావు అనుకో గజ 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 వణుకుతావు. ఫస్ట్ అన్ని సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో దుంకుదాం. మంచిగా నైట్ టైంలో కూల్గా ఉంటుంది. సరే, ఇప్పుడు లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ ఉంది సన్సెట్. అయితే ఫైనల్గా ఇప్పుడు గ్రీన్ రిచ్ రిసార్ట్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు నేను గ్రీన్ రిచ్ రిసార్ట్, ఈ ఫామ్ హౌస్ ఎట్లుందో ఫస్ట్ చూసేద్దాం. మా తమ్ముడు హల్దీ కూడా ఇక్కడే వేసినాం మేము. దాని తర్వాత మయూరా ఎప్పుడు నేను రెగ్యులర్గా వస్తుంటా, అది కూడా బాగుంటుంది. కానీ ఇది కొంచెం స్పేషియస్గా ఉంటుంది. అది కొంచెం చిన్నది. చిన్న పార్టీ, చిన్న ఫంక్షన్స్, బర్త్డే ఈవెంట్స్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే అక్కడ మయూరాలో చేసుకోవచ్చు. పక్కనే ఉంటుంది, అది కూడా చూపిస్తా. ఇక్కడ అంటే ఎక్కువ మంది, ఒక 100 మెంబర్స్ 200 మెంబర్స్ హ్యాపీగా చేసుకోవచ్చు. 200-300 మెంబర్స్ కూడా పడతారు. ఏ ఈవెంట్ అయినా సరే హ్యాపీగా, హల్దీ అయినా సరే, బర్త్డే పార్టీస్, మ్యారేజ్ డేస్, బ్యాచిలర్ పార్టీస్, ఇంకేమంటారు, ఇంకా ఏదైనా సరే, ఏ ఈవెంట్ అయినా సరే, మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు. అంటే క్లాసీగా ఉంటుంది, బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇట్లా అమ్మా. అయితే ఇప్పుడు మీకు చూపించేస్తా. ఇది 3 days 4 days ఉండి కూడా మ్యారేజెస్ కూడా చేసుకోవచ్చు. ఒక 30 సరే, నేను అక్కడ వీడియో తీసుకొని వస్తాను. పక్కదా మనది అదే వాళ్ళే పంపించేసి. ఫస్ట్ మీ అందరికీ మయూరా రిసార్ట్ చూపిస్తా. దాని తర్వాత మేము స్టే చేసిన గ్రీన్ రిచ్ రిసార్ట్ చూపిస్తా. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో చేసుకుంటే ఏమవుతుంది అని అంటే ఇల్లంతా ఖరాబ్ అయిపోతుంది. తర్వాత నీట్గా చేయాలి అని అంటే కొంచెం ఇంకా మనకి ఓపిక ఉండదు. మనం చేసుకోవాలి అని అంటే రిలేటివ్స్ అందరు వెళ్ళిపోతారు. అదో పెద్ద తలనొప్పి. ఏ ఫంక్షన్ అయినా, ఏ ఈవెంట్ అయినా సరే రిసార్ట్లో చేసుకుంటే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది, నా ఒపీనియన్. అందుకే చాలా తక్కువ ప్రైస్లోనే, బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటుంది ఈ రిసార్ట్ అయితే. నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. చాలా వరకు ఈవెంట్స్ ఏదైనా సరే మీరు చూస్తుంటే మేము ఎక్కువగా అయితే హల్దీ ఫంక్షన్ అయినా, మా తమ్ముడిది, ఇంకా మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే, అందరికీ పిలిచే టైం వస్తే మాత్రం ఈవెంట్ ఏదైనా సరే ఇంకా నేను రిసార్ట్లోనే చేసుకుంటాం మేమందరం. నాకైతే చాలా ఇష్టం. మయూరా రిసార్ట్ అయితే ఒక 50-100 మెంబర్స్ మంచిగా ఈజీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ గ్రీన్ రిచ్ రిసార్ట్ అయితే 200-300 వరకు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఏదైనా సరే. ఇక్కడ ఒక చిన్న పాప నా సబ్స్క్రైబర్ అంట, నాకు గుర్తుపట్టి నాతోనే వచ్చేస్తా అని చెప్పి, నీతోనే వచ్చేస్తా, నేను నీతోనే వచ్చేస్తా అనేసి అంటుంది. వాళ్ళ మమ్మీ డాడీకి కూడా బాయ్ చెప్పేసింది తను. మేమే ఫస్ట్ వచ్చినాం, ఎందుకంటే ఇంకా అందరికీ అన్నీ నేను ఫస్ట్ వీడియో తీసుకోవాలి కాబట్టి రిసార్ట్ వీడియో అంతా తీసుకోవాలి. మేమేమనుకున్నామంటే కొంచెం ఫాస్ట్గా వచ్చేసి ఎర్లీ మార్నింగే వచ్చేసి మంచిగా రీల్స్ వేసుకుందాం అనుకున్నాం. కానీ ఎండ మామూలుగా ఉందా, అసలు ఘోరంగా ఉంది. ఇంకా మొత్తం ట్యాన్ వచ్చేసి మేము బొగ్గైపోతామని చెప్పేసి ఇంకా ఈవినింగ్ టైంలో 4 o'clock అట్లా వచ్చినాం. చల్లగా మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇంకా సమ్మరే కాబట్టి 7 o'clock అట్లా సన్సెట్ అవుతుంది కదా, పర్లేదులే అనేసి అనుకున్నాం. ఇంకా ఇది గ్రీన్ రిచ్ రిసార్ట్. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు చాలా అంటే నా మోస్ట్ ఫేవరెట్ రిసార్ట్ ఏదైనా ఉంది అని అంటే అది గ్రీన్ రిచ్ రిసార్టే. అంత ఇష్టం నాకు. చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ పైన 2 rooms, కింద 2 rooms అనమాట. కింద హాల్ కమ్ బెడ్రూమ్ వస్తుంది. టూ హాల్ అంటే లివింగ్ ఏరియా, 2 bedrooms వస్తాయి. అండ్ పైన 2 rooms ఉంటాయి, 2 bedrooms. చాలా బాగుంటుంది. పైనకి ఎక్కి చూస్తే ఆ వైబ్ వేరే అసలు నిజంగా. మేము చెప్తున్నాం కదా, అంటే ఏదైనా ఈవెంట్ ఉంటే రిసార్ట్లో చేసుకోవడం బెస్ట్. మనము ఎన్ని డేస్ అంటే అన్ని డేస్ హ్యాపీగా అంటే మనం వేరే లోకంకి వచ్చినట్టు ఉంటుంది. అంత బాగుంటుంది ఏదైనా సరే ఫామ్ హౌస్. కానీ నాకు ఇది చాలా ఎక్కువ ఇష్టం. ఫస్ట్ మా తమ్ముడు హల్దీ నేను ఫామ్ హౌస్లో చేసుకుందామని పట్టుబడిందే నేను. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ఒక ఫామ్ హౌస్లో, ఒక రిసార్ట్లో చేసుకుంటే బాగుంటుందని ఫస్ట్ మేము వీడియో స్టార్ట్ చేసింది కూడా అంటే ఒక ఫామ్ హౌస్ నాకు తెలుసు అని అంటే గ్రీన్ రిచ్ రిసార్టే. అంత బాగుంటుంది, అంత స్పేషియస్గా ఉంటుంది. వ్యూ అయితే సూపర్ ఉంటుంది. సన్ రైజ్ అయినా సన్సెట్ అయినా
పొద్దున ఇక నైట్ మేము స్టే చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు మా వాళ్ళకి. అక్కడ మా వాళ్ళు ఒకటే డాన్సులు చేసి సిగ్గుపడతా ఉన్నారు. రూమ్స్ చూపిస్తా. మేము ఏం చేసినామంటే పెద్ద పైనే ఉంటామని, కానీ పడుకోవడానికి బాగుంటుంది. ఊరికే రెడీ అయ్యి దిగాలి అని అంటే కొంచెం ఇబ్బంది. కాకపోతే నిజంగా బాగుంటుంది పైన. మేము అప్పుడు వచ్చిన అమ్మమ్మ ఎంట్రీ ఇచ్చింది. గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి ఇప్పుడు మా అమ్మమ్మకి. దిగాలా వద్దా అని ఆలోచిస్తున్నారు వాళ్ళు. మా వాట్యా దిగుతలేరు. అమ్మమ్మ ఫేస్ వెలిగిపోతుంది ఇప్పుడు. అమ్మమ్మ శారీ చూసిరా? ఈసారి రెడ్ శారీ కట్టుకొని వచ్చింది. ఎప్పుడు పింక్ ఎల్లో అంటారు కదా, ఈసారి రెడ్ కలర్ కట్టుకొని వచ్చింది. పింకీ అంటురా? పూకి అంటే తెలుసా అమ్మమ్మ? పూకివే నువ్వు. పూకి అంటే చబ్బి గర్ల్, మంచి అమ్మాయి, క్యూట్ అమ్మాయి. దా ఇప్పుడు మా అమ్మమ్మ కట్టె పట్టుకుంది కదా, వీడియో చూడగానే కట్టె పక్కన పడేస్తుంది. అమ్మమ్మ నువ్వు కట్టె పట్టుకున్నావే వీడియోలో, ఓకేనా నీకు? ఓకేనా నీకు? ఇక ఒకసారి ఏమైందంటే ఇట్లా కట్ట పట్టుకుంది, వీడియో స్టార్ట్ అవ్వగానే ఇట్లా పడేసి ఇక వయసు వచ్చినాక తప్పదు. ఇక అది కట్టె కాళ్ళలో బలం ఉండదు, కట్టె గ్రిప్ ఉంటది. ఇక అందుకే కట్టె పట్టుకోవాల్సి వస్తుంది. అడవిలో ఒకవేళ తప్పిపోతే రావాలి. మా వాళ్ళేమో బిజీగా అక్కడ రీల్స్ చేస్తారు, కానీ నేను మాత్రం ఇంకా నాకు కొలాబరేషన్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వీడియో చేసేస్తా, తర్వాత రెడీ అవుతా. వాళ్ళకి డెకరేషన్ చేస్తారు. ఫోటో దీని మీద అయితే వీడియో అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈసారి బర్త్డే కట్టుకున్నా మా మమ్మీ వాళ్ళ దానికి మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అప్పుడు వేరే డ్రెస్. ఓకేనా? ఓకే ఓకే ఓకే. పొద్దుకు ఈమె తువేనా నేను పెట్టినా కదా, అందుకే నా జుట్టు బర్త్డే బాయ్స్ వెల్కమ్ చెప్పండి. అందరు క్లాప్స్ కొట్టండి ఫస్ట్. నేనే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకోవాలి, ఎందుకంటే బాయ్స్ మంచిగా రెడీ అయ్యి పైన కూర్చున్నారు. వాళ్ళ మమ్మీ డాడీ ఎక్కడ పోయారు? మమ్మ పాప ఇంకా రాలేదా? అయితే ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ తర్వాత హ్యాపీ బర్త్డే తేజు, పవన్ తేజ్, జీవన్ తేజ్, ప్లీజ్ come stage. Wow, what English. Please come stage, Dayas. What English. Jeevan Tej, happy birthday. Next happy birthday. Sorry, టైం పాస్ అవుతలేదని చెప్పి యాంకరింగ్ చేస్తున్నా ఇక్కడ. ఎవరు పెద్ద అనేది కామెంట్ చేయండి. ఎవరైనా రిహార్సల్స్ డాన్స్ చేయాలనుకుంటే వచ్చి రిహార్సల్స్ చేసుకోవచ్చు. మా డాడీ ఇప్పుడే వచ్చిండు. రిహార్సల్ చేయాలి అనుకుంటే చెయ్యండి అంట, ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే చెయ్యండి. మా చిటి తల్లి ఇప్పుడే వెల్కమ్. సరే మన ఇద్దరం కలిసి రిహార్సల్స్ చేద్దాం, తర్వాత రియల్ గా చేద్దాం. నాకు స్టెప్స్ చూపిస్తే నేను కూడా నేర్చుకుంటా. వచ్చేసింది.
నీకు ఇప్పుడు ఏ సాంగ్ కావాలి చెప్పు. కుమ్మరోళ్ళ పిల్ల చేద్దామా? ఆ? అది కాదు. చెప్పు ఇక్కడ ఇట్రా మైక్ లో అయితే ఫస్ట్ పర్ఫార్మెన్స్ బై జాకత్ వేదాక్షి రాజ్పుట్ కాళ్ళ కడియాలు అది పెట్టు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బై పవన్ తేజ్ జీవన్ తేజ్. హలో 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 మైక్ టెస్టింగ్ 1 2 3. హాయ్ రా. హాయ్ రా. నిజంగా ఎప్పుడైనా లేడీస్ మా ఇంట్లో ఏంటంటే లేడీస్ అంటే లేట్ చేయరు, ముందుంటారు, తొందరగా రెడీ అయిపోతాం మేము. బాయ్స్ ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో తిరిగి మెల్లగా వస్తారు. క్యూట్ కపుల్ ఎక్కడున్నారు? ఎక్కడ? సోను హనియా. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ పవన్ తేజ్ జీవన్ తేజ్ తర్వాత సోను హనీ ఇద్దరికి ఇక్కడ పెళ్లి చేస్తున్నాం. ఎంగేజ్మెంటా? ఇంకా నా చిడితల్లి ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంది కాళ్ళ కడియాల సాంగ్. అమ్మ సాంగ్ పెట్టగానే ఆలస్యం ఆమె స్టేజ్ మీదకి వెళ్ళిపోయింది, డ్యాన్స్ కూడా చేయడం స్టార్ట్ చేసేసింది. అమ్మయ్య పార్టీ అంతా అంటే ఈ సెలబ్రేషన్స్ మొత్తం హ్యాపీగా ఇట్లే గడవాలి. నా చిడితల్లి డ్యాన్స్ చేస్తూ ఉంటే నేను కూడా కొన్ని వీడియోస్ తీసుకోవచ్చు కదా అని అనుకున్నా, కానీ మూడ్ ఆఫ్ అయిపోయి ఆ డ్రెస్ ఎప్పుడో పీకి పడేసింది పక్కనకి వెళ్ళి. ఇంకా మనం ఆగుతామా? అస్సలు ఆగేదిలే. అవును, అడగడమే మర్చిపోయినా, ఈ శారీ ఎట్లుంది? ఆ బ్రౌజ్ నేనే పెట్టుకున్నా. బ్రౌజ్ అంటారా ఏమంటారో మీరే చెప్పండి. ఇంకా నాకైతే చాలా నచ్చింది. ఇంకా మమ్మీ నేను అనుకోకుండా ట్విన్నింగ్ అయిపోయినాం. మా చెల్లి ఎందుకు రాలే అని మీరు అనుకోవచ్చు. తనకి కొంచెం అంటే హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చి ఇంకా రెస్ట్ తీసుకుంటుంది, వామిటింగ్స్ అట్లా అవుతున్నాయి అని అంటే మేము చూసుకుంటామని చెప్పినా కానీ రాలేదు. ఇంకా అంటే ఓపిక ఉండాలి కదా. గొంతసలే తాతయ్య అమ్మమ్మ గారు స్టేజ్ మీదకి వచ్చేయండి ప్లీజ్. దయచేసి చక్కటి సాయంకాలం వేళ ఒక చక్కటి డాన్స్ పర్ఫార్మెన్స్ తో మమ్మల్ని అందరినీ అలరించాలని కోరుచున్నాను. ఏంటి వాళ్ళ దాంట్లో రియాక్షన్ లేదు? జాగ్రత్త గారు మీరేనా వచ్చింది? మీరేనా మెడికల్ మిరాకిల్? జాగ్రత్త సుగుణమ్మ సిగ్గుపడుతూ నవ్వుతుంది. తాతని చూసుకుంటూ కానీ తాత లేసలే. ఒక మంచి సాంగ్. రాజా ఇప్పుడు అమ్మమ్మ పోయి పాట పాడతారు. అమ్మమ్మ తాతకి లేపుకోరావాలి వీళ్ళు అమ్మాయిలందరూ. అమ్మమ్మనే లే 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 తాత ఫుల్ బిజీ బిజినెస్ మ్యాన్ కాబట్టి హీ సో బిజీ. పాట ఏం పాట వేసుకున్నాం? యూ సో హాట్ యూ సో స్వీట్. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బై మా మమ్మీ డాడీ. ఫస్ట్ సీనియర్ కపుల్ తాత అమ్మమ్మ కాబట్టి వాళ్ళది ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మమ్మీ డాడీ అందరు క్యూట్ కపుల్స్ అందరు డాన్స్ చేయాలి. అస్సలు నేను ఇంత మొత్తుకున్నా, నా గొంతు పోతున్నా, వాళ్ళకి చీమ గుట్టినట్టు లేదు, దోమ గుట్టినట్టు లేదు. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిన్ని నవ్వుతో ఒక మాయ చేసి మౌనమే జాబిల్లి కోసం ఆకాశమల్లే ఫైనల్గా ఎట్టకు మా తాతని అమ్మమ్మని బతిమలాడి, అంటే అమ్మమ్మ ఫాస్ట్ ఉంటుంది, ఎప్పుడెప్పుడు తాత చేస్తుంటాడా తనతో చేద్దామని అనుకుంటూ ఉంటుంది. ఇంకా అమ్మమ్మ కూడా మంచి ఛాన్స్ వచ్చేసింది అమ్మమ్మకి తాతతో డ్యాన్స్ చేసేది. కానీ తాత ఏమైందంటే తాతకి ఇది ఫేవరెట్ సాంగ్ అని నాకు తెలియదు.
నేనేదో జస్ట్ ఇంకా జాబిల్లి కోసం సాంగ్ పెట్టేసేయి అంటే అప్పుడు కాలం పాట వాళ్ళ అప్పుడు పాట అని చెప్పేసి నేను అది పెట్టంటే తాతకు అది ఫేవరెట్ అంట, మస్తు నచ్చేసింది. ఇంకొకటే సాంగ్స్ అదే సాంగ్ పాడుతుండే కానీ ఎక్స్ప్రెషన్ ఇస్తలేడు. మా అమ్మమ్మ సైడ్ చూడమంటే చూస్తలేడు. ఇంకా మేమేమో అమ్మమ్మని చూసుకుంటూ పాడు తాత అని అంటూ ఉంటే ఆయనే లోకం, ఆయనే అప్పుడు మూవీ చూసిండంట థియేటర్లో, అదంతా చెప్తూ ఉంటే ఇంకా అప్పుడు కాలం గుర్తొచ్చేసింది తాతకి. కానీ ఎంతైనా ఫ్యామిలీ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటే ఆ వైబే వేరు. మనం ఒక్కొక్కరమే చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఈ రోజైతే ఫుల్ హ్యాపీ మేము, ఎందుకంటే ఫైనల్గా మా తాత మాతో కలిసి డ్యాన్స్ చేసిండు, సాంగ్స్ పాడిండు, ఎంజాయ్ చేసిండు. మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం. మా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. అంటే మా అందరికీ తాత అంటే కొంచెం భయం, రెస్పెక్ట్. అయితే ఇంకా తాతతో మాట్లాడితే ఏమంటాడో ఏమో అంటే కొంచెం ఎప్పుడైనా స్ట్రిక్ట్ తాత అనమాట. అయితే అట్లాంటిది ఇప్పుడు మాతో కలిసి చేస్తుంటే మేమందరం ఫుల్ హ్యాపీ. మౌనిక గారు కేక్ తెచ్చి మీరు కార్లో పెట్టిరా, ఫ్రిడ్జ్ లో పెట్టినాం అనుకున్నాం. బక్రా కటింగ్, కేక్ కటింగ్. జాటత్ సుగుణమ్మ గారు, మీరు జాటత్ కృష్ణనాయక్ గారి దగ్గర నిల్చొని చేయి పట్టుకొని పైకి రావాలి. అక్కడ నుంచి ఇక్కడ నుంచి వస్తున్నారు. ప్రతివాడు పుట్టినరోజు చేసుకున్నాడు, చాలా సంతోషమైన విషయం. అది ఇంగ్లీష్ లో బర్త్డే అంటారు. కానీ ఈ సాంప్రదాయం సంతోషమైన విషయమే, కానీ ఇందులో కొన్ని తప్పులున్నాయి. అది ఎవరు చేసిర్రో ఏమో కానీ సంతోషమైన విషయం. పండుగ రోజు పండుగ చేసుకుంటాం, కానీ ఇంట్లో ఒక తప్పు ఉన్నది. దీపం ఆర్పేయడం మహా తప్పదు. దీపం వెలిగించాలి, కానీ ఆర్పేయడం మహా తప్పదు.
అది నా మనోభావం చెప్తున్నా. ప్రతి హిందువునికి, ప్రతి మానవునికి దీపం మాత్రం ఆర్పేయకూడదు. దీపం పక్క పెట్టండి. మీ సంతోషాన్ని కొనసాగించండి, కానీ దీపం మాత్రం ఆర్పేయకూడదు. మన హిందూ సంప్రదాయం ప్రకారం హలో, హ్యాపీ బర్త్డే ఇద్దరికి. అయితే నేను గిఫ్ట్ ఏమి ఇస్తున్నా అంటే ఈ రిసార్ట్, ఈ డాన్స్ ఫ్లోర్. క్లాప్స్. ఓకే, దాన్ని ఎన్ని క్లాప్స్ కొడతావు? ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. మధ్యలో దించాక ఇప్పుడేం పట్టుకొని ఏంది మింత్రా ప్రమోషనా? మింత్రా ఎందుకు చూపించరా చెప్పురా. ఇలా అందరూ చెప్పగలరు. అలాగే వెరైటీగా ఉండాలి కదా. సాంగ్ టైప్ లలో ఇప్పుడు మధు గారు కేక్ కట్ చేయగానే నేను లైట్ వేస్తాను, అందరూ షాక్ అవుతారు. మళ్ళీ నేను లైట్లు వేస్తాను. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. అప్పుడే ఏమైంది? ఫస్ట్ వాళ్ళది అయిపోండి డాడీ. తాత నువ్వు ఇక్కడనే ఉంటావు కదా, మనం ఎప్పుడైనా చేసుకుందాం. డాడీ తాత వెళ్ళిపోతాడు. నువ్వే తీసుకున్నావు, నువ్వే నాకేం డాన్స్ అట్లా బాబు. అయితే ఇక్కడ చాలా డేస్ తర్వాత తాతతోని ఒక డ్యాన్స్ చేసే ఛాన్స్ వచ్చింది అందరికీ. అంటే తాత ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడు పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ, మస్తు బిజీ ఉంటాడు. అయితే ఇప్పుడు ఇంకా మేమందరం ఫుల్ ఎమోషనల్ అయిపోయినాం. పేరుగల్ల పెద్దిరెడ్డి సాంగ్ చేసుకుంటూ ఒక ఫాదర్ డాటర్కి ఉన్న బాండ్ ఈ సాంగ్లో ఉంటుంది కదా. అట్లా మా తాత కూడా మాకు పెంచిండు, నాకు, మా తమ్ముడికి, మా చెల్లికి. మేము తాత దగ్గరే పెరిగినాం, మా అమ్మమ్మ తాత దగ్గర. నేను ఫస్ట్ ఎమోషనల్ అయిపోయినా. దాని తర్వాత ఇంకా వాళ్ళ బిడ్డలు ముగ్గురు ఎమోషనల్ అయిపోయి ఫుల్ ఏడ్చేసారు. తాత కూడా ఏడ్చేసిండు. అంటే లిరిక్స్ అట్లున్నాయి. నిజంగా ఒక తండ్రి ఒక కూతుర్ని అట్లే చూసుకుంటాడు కదా, ఒక మహారాణి లాగా. క్లాప్స్ గట్టిగా రావాలి. 1 2 3. ఏమని చెప్పాలి? రెండుసార్లు చెప్పాలి రా. హ్యాపీ బర్త్డే పవన్. మేము కాలనీ ఫ్రెండ్స్. అయితే ఇవాళ 2 సెలబ్రేషన్స్ అయినాయి కదా, కాలేదు. ఫస్ట్ ఒకటి అయిపోయింది, అది పార్ట్ 1. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో చూసేయండి. ఇప్పుడు మాత్రం భోజనాలు చేస్తాం. అయితే నెక్స్ట్ వీడియో మాత్రం ఇక్కడ నుంచే స్టార్ట్. ఇప్పుడు